గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి? మేము మాల్కి వచ్చాము, మేము ఇంకొక ఫ్యామిలీ కలిపి. సో లంచ్ టైం అయింది, సో లేట్ అయిపోయింది, ఇక్కడ తినేసి వెళ్దాము అని లంచ్ కని అనుకున్నాము. ప్రతి మాల్కి ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. ఈ మాల్లో అయితే ఈ ఫుడ్ కోర్ట్ చాలా చాలా పెద్దగా అనిపించింది. అన్ని మాల్స్లో పెద్దగా ఉంటుంది, కానీ ఇదైతే ఇంకా పెద్దగా అనిపించింది. సో So you're getting a giant pizza. Yeah. ఈ ఫుడ్ కోర్ట్లో మాత్రం చాలా చాలా రెస్టారెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే ఇన్ని ఆప్షన్స్ అన్ని మాల్స్లో ఉండదు, కానీ ఈ మాల్లో చాలా చాలా రెస్టారెంట్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మేమేమనుకున్నామంటే ఏం తిందామని పెద్దవాళ్ళు డిసైడ్ అవుతూ ఉంటుంటే టానీ మొదలెట్టింది, పిజ్జా తిందాము. సర్లే అని టానీ చాయిస్ తీసుకున్నాము. సరే పిజ్జా తిందాము, 2 ఫ్యామిలీస్కి లంచ్ కాబట్టి లిమో పిజ్జా అంటే పెద్దగా ఉంటుంది, 3 లార్జ్ పిజ్జాస్ వస్తాయండి. సో సఫిషియెంట్గా ఉంటుందని మేము పిజ్జాస్ అన్ని డిసైడ్ అయ్యి ఆర్డర్ చేసామండి. ఆర్డర్ చేసిన తర్వాత అసలైన కథ ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ కాల్ వచ్చి వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు అన్నారు మేము జాయిన్ అవుతాము, మీరు తింటూ ఉండండి అని చెప్పారు. కానీ తింటున్నప్పటికీ రావట్లేదు ఏంటి అని కాల్ చేస్తే ఇంకా వాళ్ళకి కుదరదు అని చెప్పేశారు. ఇంకా మేము ఇంకేం చేస్తాము, మేము కొంచెం తిని కొంచెం వర్కర్స్కి ఇచ్చాము. తర్వాత సగం మేము పట్టుకెళ్ళిపోయాము, టేక్ అవే బాక్స్లో పెట్టుకుని. డిన్నర్కి కూడా అదే తిన్నారు పిల్లలు. లైక్ మేము పిజ్జా చాలా రేర్గా తింటామండి, లైక్ వన్స్ ఇన్ 3 months తిన్నట్టు తింటాము. ఎందుకంటే దుబాయ్లో చాలా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అందుకనే మేము తక్కువే పిజ్జా తినడం. పిజ్జా అండ్ బర్గర్స్ అంటే బర్గర్ మెక్డీ కూడా వాళ్ళకి కిడ్స్ మీల్ ఉంటుంది కాబట్టి అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి, కానీ పిజ్జా అన్నది చాలా రేర్. సో ఆ రోజంతా పిజ్జా డే అయిందండి. అంటే డిన్నర్ కూడా అది తిన్నారు కాబట్టి పిజ్జా డే అని అంటున్నాను. దిస్ ఈజ్ ద స్టోరీ అండి, పిజ్జా స్టోరీ. సో నేను ఇంకా అలా క్యాప్చర్ చేసి పోస్ట్ చేయాలని క్యాప్చర్ చేస్తున్నాను. యాక్చువల్గా కూల్ డ్రింక్స్ మేము తాగమండి, లైక్ 1.5 year 2 years అయిపోతుంది కూల్ డ్రింక్స్ తాగి. వాళ్ళని అడిగాను నేను, కూల్ డ్రింక్ బదులు కొంచెం వాటర్ ఇస్తారా, పిల్లలు ఉన్నారు అని. ఎందుకంటే వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ లైక్ 500 ml వాటర్ బాటిల్ లైక్ 5 dirhams ఉంటుంది అక్కడ. 5 dirhams అంటే మన ఇండియన్ రూపీస్ 100 rupees. సో అది కొనడం ఎందుకు, వాటర్ తీసుకుంటే అయిపోద్ది కదా అని వాటర్ అడిగితే లేదు వాటర్ ఇవ్వము, మీరు కావాలంటే తీసుకోండి లేదంటే వదిలేసేయండి అన్నారు. ఎందుకు వాళ్ళకి వదలడం అని ఇంక నేను తీసుకొచ్చేసాను. ఎవరికైనా ఇవ్వచ్చు కదా పని చేసే వాళ్ళకి అనుకున్నాం. సో మేము కొంచెం తాగి తర్వాత వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చాము. సో సఫిషియెంట్గా సరిపడా తినండి, టేక్ అవే బాక్సెస్ తెచ్చుకొని సో మిగిలింది కొంచెం ప్యాక్ చేసుకుని ఇంటికి పట్టుకెళ్ళాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిజ్జా. వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ అండి. హోప్ ఎవ్రీ వన్ లైక్ మై వీడియోస్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఒక్కసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశారో లేదో. తర్వాత ఐస్ క్రీమ్ కోరింది, ఇంకా దాని కోరిక మీదకు ఐస్ క్రీమ్ ఇప్పించాం. ఎక్స్పెక్ట్ చేయలేదు అది మేము ఐస్ క్రీమ్ కొంటామని, అంటే ఎక్కువ కొనము ఐస్ క్రీమ్స్. Thank you for your ice cream, Mom and Dad. Yeah, thank you. Welcome.